మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కర్నూలు జిల్లాలో సాగునీటి సంఘాల అధ్యక్షులు అయితే ఎన్నుకున్నారు. ప్రస్తుతం తుంగభద్ర దిగువ కాలువకున్న ఎల్ఎల్సి కాలువకి అయితే అధ్యక్షులు అయితే ఎన్నుకున్నారు. ప్రస్తుతం మంత్రాలయ నియోజకవర్గం చెందిన టిప్పు సుల్తాన్ ఎల్ఎల్సి దిగువ కాలువకి అయితే అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఎల్ఎల్సి కాలువకి అధ్యక్షులుగా మిమ్మల్ని ఎన్నుకున్నారు? ఎలా అనిపిస్తుంది? మనకు చాలా సంతోషంగా ఉంది. మనకు మెయిన్ ఇంపార్టెంట్ మన చంద్రబాబు నాయుడు మన బీసీలను గుర్తించి మనకు ఇంత పెద్ద పోస్ట్ ఇవ్వడానికి చాలా ఆయనకు రుణపడి ఉన్నాం. ఎప్పుడు మేము కనీసం అంటే 40 సంవత్సరాల నుంచి మా నాన్నగారు మండల ప్రెసిడెంట్, అప్పటి నుంచి ఒకే పార్టీలో కొనసాగుతూ ఉంటే ఇప్పుడు మన అన్న సహకారంతో అందరి సహకారంతో మేమందరూ గుర్తించి మనకి ఈ అవకాశం ఇచ్చేందుకు చాలా సంతోషపడుతున్నాం. అంటే ఎల్ఎల్సి అంటే చాలా పెద్దది. దీన్ని ఎలా చూస్తారు? ఈ సాగునీటి కానీ రైతులు కానీ ఎలా పరిష్కరిస్తారు మీరు? ఇప్పుడు మనకు ఎల్ఎల్సి అనేది ఇప్పుడు మన వాటా ఎంత ఉంది? మన వాటాకు వచ్చి మనకు బౌండరీకి రావడానికి, మన ఆంధ్ర బౌండరీ రావడానికి 750 క్యూసెక్లు రావాలి. అవి కంటిన్యూ తీసుకుని వచ్చుకుంటే మనం రైతులందరూ మేము సస్యశ్యామలంగా బతుకుతాము. అయితే ఇక్కడ కొంచెం మనకి ఏమైందంటే నానకట్లు ఎక్కువ పండిస్తున్నారు కర్ణాటకలో ఉన్న, వాటిని కొంచెం అరికట్టింటే బాగుంటుండే అని అనుకుంటున్నాం. అయితే అవి అరికట్టడానికి చాలా కష్టంగా ఉంది. దాన్ని సద్వినియోగం చేయాలంటే కొన్ని రోజులు పోవచ్చు. దాన్ని కూడా సద్వినియోగం చేయాలనేదే మన కోరిక. ఇంకా ఒకటి మనకు షార్ట్ కట్లో ఒక కెనాల్ చేయాలని చాలా ఆశ ఉంది. దాన్ని కూడా మేము నెరవేర్చాలని ఈ పోస్టుకి మేము చాలా అందరి సహకారం తీసుకొని దీంట్లో వచ్చినాను. దాన్ని కూడా సహకరిస్తాను, కూడా చేసి చూపిస్తాం. ఈ కాలువలో లైనింగ్ పనులతో పాటు కర్ణాటకలో ఉన్న లైనింగ్ మొత్తం కాలువతో దెబ్బతినింది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో లైనింగ్ అయితే ప్రస్తుతానికి బాగుంది అంటున్నారు. అక్కడ ఆ లైనింగ్ అనేది ఎలా చూస్తారు మీరు? ఆ లైనింగ్ అంతా ఇప్పుడు మనకు శాంక్షన్ అయింది, మన బాగా చేశారు. ఇప్పుడు ఇంకా ఏమైనా ఉంటే మరి చేసి దాన్ని మన గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ తీసుకొని దాన్ని చేయిస్తామని చెప్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. చెప్పండి అన్న, మీకు ఎలా అనిపిస్తుంది? మీ వ్యక్తినే మీరు ఎల్ఎల్సీగా అధ్యక్షుడిగా ఎన్నుకోబెట్టినారు, మీరు ఎలా అనిపిస్తుంది? జిల్లాలో నామినేటెడ్ పోస్టుల్లో అన్ని నియోజకవర్గాలు కవర్ అయినప్పటికీ మా మంత్రాలయం నియోజకవర్గం లోటు ఉండేది. ఈరోజు ఎల్ఎల్సి బోర్డు మెంబర్గా టిప్పు సుల్తాన్ కావటం, ఏదైతే లోటు ఉందో ఆ లోటు భర్తీ చేసుకోవడం జరిగింది. ఈ మంత్రాలయం నియోజకవర్గానికి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గంలో మా టిప్పు సుల్తాన్ గారిని గుర్తించి ఇవ్వడం కూడా మా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మంత్రాలయంలో గత కొన్నేళ్ళ నుండి వైసీపీ పార్టీ పాగేసింది, ఎమ్మెల్యేగా ఉన్నారు. దాన్ని ఎవరు కూడా కదిలించే ప్రయత్నం చేయలేరు. అంటే మొట్టమొదటిగా మీరు కదిలించే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? కొంతమంది మా నియోజకవర్గంలో కొంత ప్రజలు అన్ఎడ్యుకేటెడ్, కొన్ని చెప్పుడు మాటలు విని అర్థం చేసుకోకపోయారు. ఈరోజు నేను చేసే అభివృద్ధి అయితేనేమి చంద్రబాబు నాయుడు సార్ దయా ఆశీర్వాదాలతో ఏ పనైనా ప్రతి కార్యకర్తకి నేను వెన్నుంటి పనిచేస్తున్నా. ఈరోజు నన్ను గుర్తించారు. ఇంత మంచివాడిని పోగొట్టుకున్నామా అని. ఖచ్చితంగా రేపు 29లో మా నియోజకవర్గం ప్రజలే నన్ను విజయం సాధించి అసెంబ్లీకి పంపిస్తారని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇప్పుడు ఎలా ప్రజల్లో ఎలా ఉన్నారు? మీరు ప్రజల్లో ఎలా పోతారు? మా ప్రభుత్వ కార్యక్రమాలు ఏదన్నా, గవర్నమెంట్ ఏదైనా రోడ్స్ అవన్నీ కూడా మనం వేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి గారి పుణ్యాన నియోజకవర్గంలో 10 కోట్లు సీసీ రోడ్లు వేసినాము. అదేవిధంగా ఆర్ఎన్బి నుంచి ఒక 2 కోట్లు, ఎల్ఎల్సి నుంచి కూడా 2 కోట్లు, ఇలా ప్రతి దాంట్లో మనకు మంచి సహకారాలు అందిస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు మంత్రాలయం నియోజకవర్గానికి. ముఖ్యమంత్రి గారి ఇచ్చిన చొరవ తీసుకొని అభివృద్ధి అంటే ఏంటో మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా. ఆయన ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు సార్ పేరు, లోకేష్ బాబు పేరు నిలబెడతానని చెప్పి తెలియజేస్తాను. మంత్రాలయంలో ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అంటే అభివృద్ధిని ఎలా తీసుకెళ్తారు? అంటే ఎమ్మెల్యేని కాదని చెప్పి మీరు ఏం చేయగలుగుతారు? ఆయన చేసే పనులు ఉంటాయి, ఆయన చేసుకోవచ్చు. నా పరిధిలో ఏమున్నాయో నేను చేస్తా. నా ప్రజాసేవ కోసం ముందుకు వచ్చాను కాబట్టి నా ప్రజాసేవ అంటే ఏంటో చూపిస్తా. అంటే ఇన్నేళ్ళు బాలనాగిరెడ్డి గారు అంటే ఈ మంత్రాలయంకి ఏం అభివృద్ధి చేశారని చెప్పి మీరు చూశారు. ఇప్పుడు ఇంకా ఏం చేయాల్సింది మంత్రాలయానికి? మంత్రాలయం నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చేశాడో ప్రజలను అడిగితే తెలుస్తుంది. నన్ను అడగడం కాదు, మంత్రాలయంలో ఉండే ప్రజలను అడిగి నేను ఏదైనా చెప్తే నా స్వార్థం కోసం చెప్పాడు. మంత్రాలయం నియోజకవర్గం ప్రజలను అడిగితే నిజాలు తెలుస్తాయి. 15 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశాడని చెప్పేసి
ప్రజల్ని అడిగితే చెప్తారు. అంటే ఇన్నేళ్ళకి మొట్టమొదటిసారిగా నామినేటెడ్ పోస్ట్ టీడీపీకి అయితే దక్కింది. మీరు ఎలా అనుకుంటున్నారు? ఎలా భావిస్తారు? చాలా ఆనందంగా ఉంది. మంత్రాలయం నియోజకవర్గానికి పదవి రావడం చాలా ఆనందకరం ఉంది. అంటే ఇది ఒక జోష్ అనుకుంటారా టీడీపీ కార్యకర్తలు కానీ నేతలకు కానీ మంత్రాలయ నియోజకవర్గం వాళ్ళకి? ఖచ్చితంగా జోసే. మంత్రాలయం నియోజకవర్గానికి ఇది కూడా మంచి కేబినెట్ ర్యాంక్ పోస్టు. అది కూడా మా మంత్రాలయం నియోజకవర్గం రావడం మా కార్యకర్తల్లోనైతే మా నియోజకవర్గ ప్రజల్లోనైతే మంచి జోస్ ఉంది. ఇదండి మంత్రాలయంలో మార్పు రాబోతుంది. ఇది నామినేటెడ్ పోస్టే కాదు, ఫ్యూచర్ లో 2029లో ఎమ్మెల్యే అయి తీరుతానని చెప్పేసి రాఘవేంద్ర రెడ్డి గారు తెలుపుతారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.